హాయ్ ఫ్రెండ్స్, చిన్న కాసరకాయ ఎగ్ కర్రీ ఇలా చేసుకోవాలని వీడియో చేద్దాము. ముందుగా కాసరకాయలని కట్ చేసి పెట్టుకోవాలి, ఆనియన్స్ అన్ని. తర్వాత వచ్చేసి ఒక కళాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ కాసరకాయలకి ఆయిల్ ఎక్కువ వేయాలి, కొద్దిగా టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్. ఎప్పుడు ఉత్త కాసరకాయ కాకుండా అందులోకి ఎగ్ వేసుకోవాలి, బాగుంది. ఆయిల్ ఎక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి, అలాగే కొద్దిగా జీలకర్ర. నేను ఒక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అందులోకి వేసుకోవాలి. ఈ ఒక్క నిమిషం మగ్గాల ఫ్రెండ్స్. ఆనియన్స్ ఎర్రగా కావాలి, అప్పుడే కర్రీ బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ వేయడం బట్టి తొందరగా ఎర్రగవుతాయి. మూత పెడదాము. ఇందులోకి ఎల్లిపాయ కారం అవసరము. ఎల్లిపాయ కారం మిక్స్ అడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీద్దాము. ఎల్లిపాయ కారం మిక్స్ అడిచి పెట్టిన తర్వాత మూత తీసి మనము కాసరకాయలు కడిగి పెట్టుకోవాలి వాటర్లో. మనం కడిగి పెట్టుకున్న కాసరకాయలు అందులోకి వేయాలి ఫ్రెండ్స్. అలాగన ఇవి ఇలాగే మగ్గాలి. మంట తక్కువలో పెట్టి అలాగా వేపుకోవాలి, అడుగంటకుండా చూసుకోవాలి. షుగర్ ఉన్నోళ్ళకి కాసరకాయలు మంచిది. మగ్గిన అలాగన ఆయిల్ సపరేట్ అయింది. మనం ఇప్పుడు వచ్చేసి ఎల్లిపాయ కారం రెడీ చేసి పెట్టుకున్నాము కదా, అందులోకి వేసుకోవాలి. మనకు తగినంత వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువనే వేసిన, ఎందుకంటే మనం ఎగ్ వేసాం కదా, ఎగ్ వేయడం బట్టి అందులోకి సరిపోతుంది, లేకుంటే మామూలుగా అంటే అంత పట్టదు. మనం వచ్చేసి ఇక్కడ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి. అలాగన కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత అంతా కలిపిన తర్వాత గెంటెతో తిప్పిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఎగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓ 4 ఎగ్ వేసుకోవాలి. చాలా బాగుంది టేస్ట్ ఎగ్ వేయడం బట్టి. ఒకసారి ఇలాగ చేసి చూడండి. పొడి పొడిగా బాగుంది కర్రీ. చిన్న కాసరకాయలు ఇవి వచ్చేసి పొలంలో కూడా గెట్లకు ఉంటాయి. పొలాలలో మనం అలాగే ఎగ్గేసిన తర్వాత అలాగే ఒక్క నిమిషం ఉండాలి, ఎమ్మడి తిప్పకూడదు. మూత పెడదాము. ఇప్పుడు మూత తెచ్చాము ఫ్రెండ్స్. అలాగనైంది. పొడి పొడిగా బాగుంది. అన్నంలో కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, రెడీ అయింది.
మనం వచ్చేసి కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాసరకాయలు ఎగ్గు కలిపి కర్రీ అంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయింది.